అవుతున్నది. ఇక వెలుగులో చూస్తే వెలుగులో వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వారం 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయమంట. ఇక క్యాబినెట్ నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడదంటూ సూచన. బంకచెర్లపై కేంద్రం దగ్గరే తేల్చుకుందామని వెల్లడి. ఇందుకోసం 18, 19 తేదీలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం. వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారం 10 రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో కొందరు మంత్రులు చేస్తున్న ముందస్తు ప్రకటనలపై ఇక సీఎం అసహనం వ్యక్తం చేశారు. క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఎన్నికలపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. పైగా ఈ అంశం హైకోర్టులో ఉన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని సూచించారు. ఇక మంత్రులు ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేయకుండా స్థానిక ఎన్నికలపై ప్రకటనలు చేయడం ఏంటి? ముందు ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పుకోవడం దృష్టి పెట్టండి అంటూ సీఎం అన్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందుకు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఇక లీగల్ సమస్య వస్తే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందంటూ మంత్రులకు సూచనాప్రాయంగా తెలిపారు. సో మనం చెప్పుకున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేని శాఖ మంత్రులు మరి ఈ పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడొద్దు. ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తూ ఉంది. 42% రిజర్వేషను మరి రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేని పక్షాన వాళ్ళకు పార్టీ పరంగానైనా సీట్లు ఇవ్వాలని ఆలోచన ఉంది. మరి 42% పార్టీ పరంగా కాంగ్రెస్ ఇవ్వచ్చు, బట్ బీఆర్ఎస్ ఇస్తుందా ఏదో తెలియదు, బీజేపీ ఇస్తుందా ఏదో తెలియదు. అదే రాజ్యాంగ పరంగా మరి 42% కనుక రిజర్వేషన్ అమలైతే ఖచ్చితంగా అన్ని పార్టీలు ఇచ్చి తీరాల్సిందే. బట్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, పార్టీ పరంగా మేము ఇస్తామంటున్నారు. పార్టీ పరంగా ఇస్తాము అంటే వీళ్ళొక్కరు ఇవ్వచ్చు, ఎవరు? కాంగ్రెస్ పార్టీలు. మరి మిగతా పార్టీ కూడా ఇవ్వాలి కదా, బీజేపీ వాళ్ళు ఇవ్వాలి, బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వాలి, మిగతా పార్టీలు కూడా ఇవ్వాలి కదా. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. కానీ మొత్తం మీద మళ్ళొకసారి 23వ తారీఖు నాడేమో క్యాబినెట్ భేటీ పెట్టి మళ్ళీ ఆ రోజు ఒక డెసిషన్ తీసుకొని, నాకు తెలిసి 23 క్యాబినెట్ భేటీ ఉంటే ఇక 24 లేకపోతే 25వ తారీఖు ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తున్నది. సో చూడాలి ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి అయితే వారం 10 రోజుల మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటాం. సో అప్పటి వరకు ఎవరు దీని మీద కామెంట్ చేయొద్దని చెప్తా ఉన్నారు. అంటే వచ్చే నెలలోనే ఎన్నికలు ఉండేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. నిజంగా స్థానికల ఎన్నికల సమరం సిద్ధం కాబోతున్నా. స్థానిక ఎన్నికలకు మరి ఇప్పటికే ఆశావాళ్ళు సిద్ధమవుతున్నారు, కత్తులు నూరు పెట్టుకుంటున్నారు, యుద్ధానికి సిద్ధమవుతున్నారు, ఎక్కడికక్కడ సర్వం సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇంకొక 2 వారాలు ఆగండి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటుంది ఏం కథ అనేది ఒక క్లియర్గా గైడెన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు ఉన్నది. ఇగో కేటీఆర్కి సంబంధించిన వార్త ఉన్నది. జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా